ఉండదు. మీరు ఏ అనేది ఒకటి ఒక ఉపకరంగా ఒక పరికరంగా ఒక టూల్ లాగా వాడి మీరు డబ్బులు సంపాదించాలి అంతే. ఏ డబ్బులు సంపాదించదు ఆ భ్రమలో ఉండకండి. ఏ వాళ్ళు డబ్బులు వచ్చేస్తే ఏదోటి టీ షర్ట్ డిజైన్ చేయొచ్చు, వంటలు చేయొచ్చు. నేను ఏదైతే చేసాను మా పిల్లలు నేను కలిసి మహాభారతం నుంచి కొన్ని టాపిక్స్ తీసుకొని మహాభారతం టాపిక్ని ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్కి అది లింక్ చేస్తూ ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా యోలో అంటారు. యోలో అంటే యూ ఓన్లీ లివ్ వన్స్, బతికేది ఒకసారి. సినిమాకి వెళ్తున్నారా, ఏ చదువుకా యోలోరా, ఏం రాను సినిమాకి రాను అంటే మనం బతికేది ఒకసారే కదరా అనేది యోలో అర్థం. మీరు యంగ్స్టర్స్ సినిమాలు తీయాలంటే ఇట్లా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మేమేం చేసామంటే అభిమన్యుడు బొమ్మేసి యోలో అని రాసాం. యోలో అని చక్రవర్తి బతికేది ఒకసారే. చక్రవర్తి అంటే పద్మయంలోకి వెళ్తాడు కదా అట్లా. సారీ సగం వరకు వెళ్తాడు వెనక్కి రాడు. సగం కాదు వెళ్తాడు, వెళ్ళి వెనక్కి రాడు. ఎందుకంటే సుభద్రకి చెప్తున్నప్పుడు సుభద్రని విననేవుడు కృష్ణుడు. ఎనీవేస్ మహాభారతం మొదలు పెడితే వెళ్ళిపోతాను నేను. పాయింట్ ఏంటంటే ఇప్పుడు చేసాం, ఇప్పుడు అది అమ్మచ్చు అమ్మడానికి ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో టీషర్ట్ డిజైనింగ్ ఎవరు చేశారు? ఏ చేసిందా? కాదు, మేము చేసాం. ఏకి ఇలా పెట్టు అని చెప్పాం అంతే, అది చేసి పెట్టు రైట్. సో అట్లా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆలోచన. ఇప్పుడు ఏ తోటి బొమ్మలు తయారు చేసి దాని గురించి కొంత రీసెర్చ్ చేయాలి మీరు. సపోజ్ మీరు ఇప్పుడు ఏ మీద మీరు కొంచెం ప్రయత్నం మొదలు పెట్టారు అనుకోండి, బొమ్మలు తయారు మేక్ ఇమేజెస్ అనుకోండి, లైన్ డ్రాయింగ్స్ చేయడం నేర్చుకోండి బాగా. మీరు స్టోరీ బోర్డు కూడా పనికి వస్తుంది. సో లైన్ డ్రాయింగ్ నేర్చుకున్నారు. లైన్ డ్రాయింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయొచ్చు, హ్యారీ పాటర్ బొమ్మని లైన్ డ్రాయింగ్ చేయొచ్చు. హ్యారీ పాటర్ అయిన తర్వాత హర్మని చేయొచ్చు. దాని తర్వాత వాడి ఫ్రెండ్ ఉంటాడు, వాడి పాత్ర, ఇంకా మొత్తం క్యారెక్టర్స్ అన్ని మాల్ఫై దగ్గర నుంచి మొత్తం హ్యారీ పాటర్స్ క్యారెక్టర్స్ అన్నిటి లైన్ డ్రాయింగ్స్ చేసి దాని మొత్తాన్ని ఒక పీడిఎఫ్ చేసి అమెజాన్లో పెట్టి కలరింగ్ బుక్, హ్యారీ పాటర్ కలరింగ్ బుక్ అని అమ్మచ్చు రైట్. మీరు ఆ పీడిఎఫ్ పెడితే మీరు ఎట్లా వస్తుందంటే దే సంథింగ్ కాల్డ్ కేడిపి, కిండల్ డైరెక్ట్ పబ్లిషింగ్, కేడిపి. సో మనం అంటే చాలా సింపుల్ చెప్పాలంటే మీరు ఒక బొమ్మ తయారు చేశారు అనుకోండి, ఒక లోగో తయారు చేశారు. నేను ఇందాక చెప్పిన యోలో అనేది ఒక లోగో లాగా తయారు చేశారు మీరు. ఇప్పుడు యంగ్స్టర్స్లో క్రేజ్ ఉంది కదా, సో దాన్ని ఆ లోగోని తీసుకెళ్ళి మీరు కాఫీ కప్పుల మీద పెట్టచ్చు, చొక్కాల మీద ప్రింట్ చేయొచ్చు, టీ షర్ట్స్ మీద ప్రింట్ చేయొచ్చు, హుడీస్ మీద ప్రింట్ చేయొచ్చు, బుక్ మీద వేయచ్చు, పెన్ మీద వేయచ్చు. మీ ఆలోచన మీకు ఊహను బట్టి ఎక్కడున్నా ఎన్నైనా తయారు చేయొచ్చు, అవన్నీ అమ్మచ్చు. ఇవన్నీ మనం ప్రింట్ చేసి గోడౌన్లో పెట్టి ఎక్కడ అమ్ముతాం సార్, అది అవసరం లేదు. చాలా వందల సైట్లు ఉన్నాయి. ఆ సైట్లోకి వెళ్ళి మీరు మీకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన బొమ్మను పెట్టి పెద్దదా చిన్నదా అడ్జస్ట్మెంట్లు అన్నీ చేసుకొని ఓకే కొట్టిన తర్వాత ప్రోడక్ట్ రెడీ. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ మీరు అమెజాన్లో పెడితే 400 ఎవడో చూసి చొక్కా బాగుందని కొనుక్కుంటే ఆ డీటెయిల్స్ ఫస్ట్ మీరు ఏ పబ్లిషర్ ఏదైతే ప్రింటర్ దగ్గర పెట్టారో వాళ్ళకి వెళ్తాయి. వాడు అప్పటికప్పుడు ప్రింట్ చేసి ప్యాక్ చేసి పంపించేస్తారు. మీకేం తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. నెలాఖరికి అమెజాన్ నుంచి మీకు డబ్బులు వస్తాయి అంతే. మీరు డిజైన్ చేసి ప్రింటర్ దగ్గర పెట్టేశారు, అది అమెజాన్లో లింక్ పెట్టేశారు, అమెజాన్ నుంచి కొనుక్కుంటున్నారు, ఆ ప్రింటర్ నుంచి ప్రింట్ చేసుకుంటున్నారు, డబ్బులు వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్. ఏదో డబ్బులు సంపాదించవచ్చు. ఏతోటి మీరు డిజైన్ చేయాలి, మార్కెటింగ్, తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయాలి. ఆ టీషర్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పెడతారు, అప్పుడు జనాలు దాన్ని చూడడం మొదలు పెడతారు, క్రేజ్ వస్తుంది. అట్లా ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా సంపాదిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ మీద జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి సంపాదిస్తున్నారు కూడా చాలా మంది ఉన్నారు. సో కొంత టాలెంట్ కావాలి, కొంత అదృష్టం కావాలి. ఓకే, చాలా మంది అదృష్టంతో కూడా సక్సెస్ అయిన ఉన్నారు. పెద్ద టాలెంట్ ఏమి ఉండకపోవచ్చు, బట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్గా ఒకే టైంలో మీరు చూడండి, ఆయుపియు షో అని ఒకటి ఉంది, పిల్లలు చాలా ఫేమస్. అది చిన్నపిల్లలు ఎత్తుంది, వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అయిపోయారు. కానీ ఎవ్రీ సాటర్డే అండ్ థర్స్డేనా, మండేనా, 3 days. ఓకే, వీక్లీ 3 days, మండే, థర్స్డే, సాటర్డే వాళ్ళకు వీడియో వస్తుంది. కొన్ని సంవత్సరాలుగా వస్తుంది, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. ఓకే, సో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు వీడియో తయారు చేశారు అనుకోండి, దీంట్లో మీరు వీడియో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్ మీరు చెప్పింది నారాజు గారు ఏమన్నారంటే, సార్ మన వాళ్ళు చాలా మంది ఏడీలు ఏంటంటే సినిమా పని ఉన్న రోజు 3 నెలలు ప్రెజెంట్ పని ఉంటుంది, తర్వాత మళ్ళీ సినిమా దాకా ఖాళీ ఉంటారు. అలాంటప్పుడు ఈ నేర్చుకున్న టాలెంట్ తోటి ఏమైనా చేయొచ్చు అంటే తప్పకుండా చేయొచ్చు. దాన్ని సంపాదించాలని చెప్పడం కూడా ఉద్దేశం, అందుకే చెప్తున్నాను. సో మీరు వీడియో తయారు చేశారనుకోండి, మీరు యూట్యూబ్లో మీరు యూట్యూబ్ కానీ ఇన్స్టాలో కానీ ఒక ఛానల్ తయారు చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఒక 20-30 వీడియోలు తయారు చేసుకోండి. అప్పటిదాకా మీరు ఛానల్ స్టార్ట్ చేయలేదు.
29 వీడియోలు పెట్టుకున్న తర్వాత ఛానల్ స్టార్ట్ చేసి మీరు ఒక ఫిక్స్డ్ టైం అండ్ డేట్ పెట్టుకొని దాని ప్రకారం షెడ్యూల్ చేసి వేసుకుంటూ ఉండాలి.